కన్యా రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు పెద్దగా పెరగనప్పటికీ కూడా సమస్యలు మాత్రం అంతగా ఉండకపోవచ్చు. ఆర్థిక పరమైనటువంటి అంశాల నుండి వాటిల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల ఆటుపోట్ల నుండి బయటపడగలుగుతారు. ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతుంటాయి. వ్యక్తిగత సమస్యలు కొంత పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. అన్ని రకాల సంబంధమైనటువంటి మంచి చెడుల గురించి ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. ఏది మంచిది ఏది చెడు అనేటటువంటి విచక్షణ ఎప్పుడైతే మీకు కలుగుతుందో ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడేందుకు అవి ఉపయోగపడుతుంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా తొందరపడి గొప్పలకు పోయి వాగ్దానాలు హామీలు మీరు ఇతరులకు ఇవ్వకూడదు. అనవసరమైనటువంటి సహాయ సహకారాలకు హామీలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఈ వారం కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా కొంత ఉపశమిస్తూ ఉంటాయి. వాటిల్లో ప్రయోజనాల కోసమై మీరు పడేటటువంటి తాపత్రయాలు కొంతమేరకు ఉపయోగపడుతుంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఆస్తిపరమైనటువంటి అంశాల్లో కార్యక్రమాలు సాఫీగానే జరిగిపోతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం కొంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో జీతభత్యాలు పెరిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా కొంతమేరకు సఫలీకృతం అవ్వబోతున్నాయి. మాటల విలువ చేతల విలువను పెంచుకోగలుగుతారు. ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు 1-2 అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉండబోతున్నాయి. అలాగే ఈ వారం అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దలకు సంతోషాలు కలిసి వస్తాయి. వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తుంటాయి. అలాగే ఈ వారం ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. సాధారణమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అవి వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ వారం కన్యా రాశి వారు దూర ప్రాంతాల గురించి కొన్ని సమావేశాలు నిర్వహిస్తుంటారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు. వాటిల్లో చర్చలు ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి కూడా రాగలుగుతారు కన్యా రాశి వారు. కన్యా రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ప్రయోజనాలు ఫలితాలు పొందేటటువంటి క్రమంలో పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించుకోవటం మంచిది. పరమేశ్వరునికి అర్చన నిర్వహించండి. అలాగే స్వామివారికి పెరుగన్నం నివేదన చేయండి. పేదవారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీ శక్తి మేరకు అన్నదానాది కార్యక్రమాలు చేయండి. శుభ ఫలితాలు పొందవచ్చు.